మొన్న రసమై ఎన్నికల్లో కూడా గాలి దుమారం లేచి తుఫాను చుట్ల ఆ రోజు హెలికాప్టర్ నేను ఇక్కడికి రాలేకపోయినా మీరందరూ ఎదురు చూసి నేను మీటింగ్ రాకపోతే బాధతో మీరందరూ పోయారట. ఇవాళ కూడా నాకు వాస్తవానికి తెలంగాణ భవన్ లో చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంటే మీటింగ్ పూర్తి చేసుకొని 120 స్పీడ్ల కార్ల చాలా వేగంగా మిమ్మల్ని కలవాలని వచ్చాను. సో నేను ఒక్క 10-15 నిమిషాలు మాట్లాడతా. దయచేసి నేను మీ బిడ్డను, మీరంటే ప్రేమ ఉండేవాడిని, మీరంటే నాకు చాలా ఇష్టం. ఒక్క పావు గంట మీరందరూ దయచేసి మీ విలువైన సమయం ఇవ్వాలని చెప్పి ఆగ్రాబాయి మీ దండం పెడతారా భయ్? ఆగ్రాబాయి నువ్వు మాట్లాడతావా? నేను పని చేయాలన్నా ఓ మాట పోతామని ఇక. గౌరవనీయులు, మీ అందరి ఆత్మీయులు, మిత్రులు, మాజీ శాసనసభ్యులు రసమై బాలకృష్ణ గారికి, మా అన్న మీ అందరి ఆశీస్సులతో కాబోయే పార్లమెంట్ సభ్యులు పెద్దలు బోయినపల్లి వినోద్ కుమార్ గారు, మన టిఎస్ కాప్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు రవీంద్రరావు అన్న గారు, గౌరవనీయులు మన ఎంపీపీ నిర్మలా లక్ష్మణ్ గారు, మండల పార్టీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి గారు, వైస్ ఎంపీపీ సబితా తిరుపతి గారు, రాజయ్య గారు, నరేష్ గారు, మల్లేశం గారు, గౌరవ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మా సీను, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు, ముఖ్యంగా బెజ్జంకి మండలం నుంచి పెద్ద ఎత్తున వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి మీ బిడ్డగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఒకటే విషయం బాగా ఆలోచించండి. 4 నెలల కింద ఏదో కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్లు పంచుతున్నారు, ముద్దుగా మాటలు చెప్తున్నారు, ఏదన్నా లాభం అవుతుందేమో ఒక్కసారి చూద్దామని ఓటేసింది. ఏమైంది 4 నెలల్లో? 4 నెలల్లో ఏమైందిరా అంటే ఇప్పుడు ఎవరిని కదిలించినా వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు. వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అనే పరిస్థితి 4 నెలలకే ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. పోయిన సంవత్సరం నేను ఇటు మిడ్ మానేరు నుంచి తోటపల్లి రిజర్వాయర్ లో ఎన్ని నీళ్లు వచ్చినాయి, అంత గిరికేలి మన ఊర్లకు కాలువల ద్వారా ఎన్ని నీళ్లు ఇచ్చినాం. నాకు రసమై బాలకృష్ణ ఫోన్ చేసి, అన్నా కోతకొచ్చినాయి, మిషన్ దిగుతలేదు, నీళ్లు బంద్ చేయమన్నాడు. నీళ్లు బంద్ చేయమని బెజ్జంకి ఫోన్లు వచ్చినాయి, నీళ్లు ఎక్కువైనాయి, కోతకొచ్చినాయి అన్నాడు. ఈ తాప పరిస్థితి ఏంది? ఈ తాప పంటలు ఎండిపోయినాయి. ఈ కాంగ్రెస్ పార్టీ చేతగాని తనం వల్ల బాయిలల్లో నీళ్లు లేవు, బోర్లల్లో నీళ్లు లేవు, కాలువలల్లో నీళ్లు లేవు, చివరికి తాగడానికి నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. 4 నెలలనే ఆగం పట్టిందా లేదా చెల్లె? దయచేసి రైతులు ఆలోచించండి. ఏం చెప్పింది రైతుల కోసం ఆ రోజు? మేం గెలిస్తే డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది. డిసెంబర్ వాయ్, జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, మార్చి వాయ్, ఏప్రిల్ వాయ్, 4 నెలలైనా రుణమాఫీ అటకెక్కింది. రేవంత్ రెడ్డి ఏమో గద్దెనెక్కింది. అవునా కాదా? ఈయన మాత్రం గద్దెనెక్కిండు, రుణమాఫీ మాత్రం అటకెక్కి ఇచ్చిండు. రుణమాఫీ అయిందా ఎవరికైనా బెజ్జంకిలా? మన మండలంలో ఎవరికైనా అయిందా? మరి అలా ఒకటే సీదా ముచ్చట. 2 లక్షల రుణమాఫీ అయినోళ్ళు కాంగ్రెస్ పార్టీ కోటైంది, కానోళ్ళందరూ కారు గుర్తు కోటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ అటకెక్కిచ్చిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పద్దా? ఎన్ని చెప్పిండు రైతులకు? మన కేసీఆర్ రైతులకు 10,000 రూపాయల రైతు బంధు ఇచ్చిండు. వీళ్ళు ఏమన్నారు? ఇగో ఇప్పుడైతే 10,000, మేము వస్తే 15,000 ఇస్తా అన్నాడు. వచ్చినాయా ఎవరికన్నా 15,000? పడ్డాయా? అంటే రైతు బంధు కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తా అని ఊరించి ఓట్లేసుకొని గద్దెనెక్కిండు, రైతు బంధు ఎగవెక్కిండు. ఆ పడేది కూడా సరిగా వల్లే పడ్డాయా? రైతు బంధు నాగం చేసింది. ఇంకేమన్నాడు? వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తా అన్నాడు. ఇలా మద్దతు ధర ఎంత? 2,203 రూపాయలు వడ్లకు మద్దతు ధర. 2,203 రూపాయల మీద 500 కలిపితే 2,700 క్వింటాల్ వడ్లు కొనాలి. కానీ ఏం జరుగుతుంది ఊళ్ళల్లో? నేను నిన్న మొన్న తెలుసుకున్నా. మన బెజ్జంకి మండలంలో 1,800కు 1,700కు
కల్లాల కాడనే వడ్లు అమ్ముకుంటున్నారు. 1850కి అమ్ముకుంటున్నారు. అసలు మా అక్క చెల్లెలు ఉన్నారు, ఐకేపీ సెంటర్లకు మున్పటి లెక్క వడ్లు వస్తున్నాయా చెల్లె? గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది. ఈ రేవంత్ రెడ్డి మాటలోనే ఈ తుపాకి రాముడు పనిచేయడం చెప్పి జనాలకు అర్థమైపోయింది. నమ్మకం లేక మళ్ళా సెంటర్లల్లా వాన పడే, వర్షం పడే, రాళ్లు పడే, ఏం తిప్పలో ఇది కొనే ముఖం లెక్క లేని గవర్నమెంట్ అని 1850కే ఇవాళ రైతులు అమ్ముకుంటున్నారా లేదా మీరే చెప్పండి. పోయినసారి మన పరికిబండ ఆడవాళ్ళు ఉన్నారా? పరికబండ ఉన్నారా? అయినా పోయినసారి మీ పరికబండలో 17,000 క్వింటాల వడ్లు కొన్నాం. అదేవిధంగా గుండారంలో 14,000 క్వింటాల వడ్లు కొన్నాం. మన బెజ్జంకిలో 11,000 క్వింటాల వడ్లు కొన్నాం. ఇట్లా ఒక్కొక్క సెంటర్లో 15,000, 14,000 క్వింటాల వడ్లు కొన్నాం. ఈసారి అన్ని వడ్లు వస్తున్నాయా? సెంటర్లకు వస్తున్నాయా? మరి ఎందుకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇది అమ్ముతే కూడా పైసలు వేస్తుందో ఏదో ఎగబెట్టదో ఏందో అని ఇలా 1850కే వడ్లు అమ్ముకున్న పరిస్థితి. ఆనాడు కేసీఆర్ ఉండగా ఒక్క గింజ లేకుండా చివరి గింజ దాకా సెంటర్లలో వడ్లు కొన్నాం, 2 వద్దులలో పైసలు వేసినాం. మరి ఏమైంది కాంగ్రెస్? 4 నెలల్లోనే సెంటర్లకు వడ్లెందుకు వస్తలేవు? నీ బోనస్ ఏమైంది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఊరిచ్చినావు కదా, 500 బోనస్ ఇస్తా, వడ్లకు 2,500 కొట్టాను. మరి ఇలా 1850కి అమ్ముడు పోతుంటే ఈ పాపం కాంగ్రెస్ పార్టీని కాదా ఈ బెజ్జంకి మండల రైతులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మక్కలకు లేదు బోనస్, వడ్లకు లేదు బోనస్, ఎన్ని మాటలు చెప్పిండ్రు. కౌలు